ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటలీలోని దక్షిణ ప్రాంతాలను సైక్లోన్ హ్యారీ అతలకుతలం చేస్తోంది. ఇటలీ దక్షిణ భాగంలోని సిసిలీ, సార్డినియా, కలాబ్రియా రాష్ట్రాలు ప్రస్తుతం సైక్లోన్ హ్యారీ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. మెడిటరేనియన్ సముద్రంలో ఏర్పడిన ఈ సైక్లోన్ ఇవాళ ఉదయం నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా కొన్ని ప్రాంతాల్లో గాలి వేగం 150 కిలోమీటర్ల వరకు నమోదైంది. సముద్రంలో భారీ అలలు ఎగిసిపడటంతో తీర ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. అనేక ఇళ్లు, రహదారులు నీట మునిగాయి. గత 48 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ నేపథ్యంలో సిసిలీ, సార్డినియా, కలాబ్రియా రాష్ట్రాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ఫెర్రీ సర్వీసులను నిలిపివేయడంతో పాటు తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిసిలీలోని ఫలార్మో, కటానియా, మెస్సినా ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సైక్లోన్ హ్యారీ క్రమంగా బలహీనపడుతూ తూర్పు దిశగా కదులుతున్నప్పటికీ మరో 2 రోజుల పాటు దీని ప్రభావం కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లవద్దని ఇటలీ సివిల్ ప్రొటెక్షన్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలోని పెద్దచందాల గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీల సభ్యుడి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కార్యకర్త ఇంటికి పవన్ వెళ్లనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లను పోలీసులు యంత్రాంగం చేపట్టింది. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రణాళికను ప్రారంభించింది. ఎంఎంటీఎస్ మెట్రో రైలు, టీజీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను పరస్పరం అనుసంధానిస్తూ సమగ్ర వ్యవస్థను రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ప్రయాణికులకు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం, రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం వికాస్ రాజ్ ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 51 ఎంఎంటీఎస్ స్టేషన్ల పరిసరాల్లో అనుసంధాన రహదారులను విస్తరించాలని జీహెచ్ఎంసీని ఆదేశించినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఎంఎంటీఎస్ స్టేషన్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు జీహెచ్ఎంసీ ఆర్టీసీతో పంచుకుంటున్నారని తెలిపారు. ఇక ఈ సమాచారం ఆధారంగా బస్ స్టాప్లను రైల్వే స్టేషన్లకు దగ్గరగా మార్చడంతో పాటు రద్దీ ప్రాంతాలకు అనుగుణంగా బస్సు రూట్లను పునర్వ్యవస్థీకరిస్తారని వివరించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు ఫీడర్ సర్వీసులను ప్రవేశపెట్టే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్తో ప్రయాణించేందుకు వీలుగా సమగ్ర టికెటింగ్ వ్యవస్థపై అధ్యయనం చేయాలని మీ సేవా కమిషనర్కు సూచించినట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. ఇది హైదరాబాద్లో మల్టీమోడల్ రవాణా వ్యవస్థ ఏర్పాటు దిశగా కీలక ముందడుగని ఆయన అభిప్రాయపడ్డారు.
అందంగా మారాలనే ఆశ చివరకు శాపంగా మారిన ఘటన కాకినాడ బానుగుడిలో చోటు చేసుకుంది. వీకేర్ హెల్త్ క్లినిక్ లో చికిత్స పొందిన గొల్లల మామిడాడుకు చెందిన కొవ్వూరు కృష్ణారెడ్డి తీవ్రంగా నష్టపోయినట్లు ఆరోపిస్తున్నారు. ముఖంపై నల్ల మచ్చల సమస్యకు మొదట 13,000 ప్యాకేజీ అంటూ చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ పేరుతో ఖర్చును క్రమంగా పెంచి మొత్తం 50,000 వసూలు చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆశించిన ఫలితం రాకపోగా ముఖ చర్మం మరింత దెబ్బతినదని వైద్యులు సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్య సమాధానాలే ఇచ్చారని ఆరోపించారు. అమాయకుల బలహీనతనే పెట్టుబడిగా మారి కార్పొరేట్ దోపిడీకి పాల్పడుతుందన్నారు. ఇక ఈ ఘటనపై వీకేర్ సెంటర్పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితుడు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. గత ఆగస్టు నెలలో ఈ సైడ్లో బ్లాక్గా చిన్న స్పాట్లు రావడం వల్ల నేను కాకినాడ వీకేర్కి వచ్చాను. యాడ్ చూసిన తర్వాత వాళ్ళని అడిగితే లేదండి, ఇది మీరు క్యూసెట్స్ తీసుకుంటే మీకు క్యూర్ అయిపోద్దని చెప్పారు. సరే అని చెప్పి ఎంత అవుద్ది అని అడిగితే 50,000 అవుద్ది అన్నారు. 50,000 అయితే సరే ఎంత సరే ఆ రోజు మీకు అయితే ఆఫర్ ఉందన్నారు. సరే ఎంత అంటే 30,000 అవుద్ది అన్నారు. సరే అని చెప్పి నేను 30,000 రూపాయలు వాళ్ళకి కట్టాను అమౌంట్. సరే అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత తగ్గకపోగా పింపుల్స్ పెరిగిపోయి మొత్తం ముఖం అంతా మచ్చమచ్చలుగా తయారైంది. ఇది ఏంటని అడిగితే లేదండి, ఇది కాదు, మీకు ఎల్లో పీల్ చేస్తే మీకు బాగా క్యూర్ అయిపోద్ది, అందుకనే అది తీసుకోండి, అది ఈ రోజుతో ఆఫర్ అయిపోద్ది, మీరు ఆల్రెడీ పాత కస్టమర్ కాబట్టి మీకు ఆఫర్ అయిపోద్ది, ఈ రోజే కట్టాలని చెప్పి అన్నారు. కాబట్టి మళ్ళీ ఆ అమౌంట్ కూడా నేను కట్టడం జరిగింది. ఒక ఎల్లో పీల్ చేసిన తర్వాత 1 వీక్కే నాకు మొత్తం ముఖం అంతా పింపుల్స్ వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోతే వచ్చి అడిగితే వాళ్ళు లేదండి, మీకు వేరే మెడిసిన్ ఇస్తామని చెప్పి 1 వీక్ తిప్పారు నన్ను. 1 వీక్ తిప్పిన తర్వాత చిన్న మెడిసిన్ ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. ఏంటంటే మళ్ళీ పైకి కన్సల్ట్ చేస్తామని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మాకు ఏ రెస్పాన్స్ అయితే ఉండడం లేదు. ఏంటి ఎలా జరిగిందని అడిగితే రెస్పాన్స్ లేదు, మాది ఇంతే ట్రీట్మెంట్ అంటున్నారు. నాకు జరిగిన అన్యాయానికి నాకు న్యాయం చేయాలని చెప్పి వీకేర్ వాళ్ళని కోరుతున్నాను. నిర్మల్ జిల్లాలో బైంసా పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్ గోదాములో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ నేతృత్వంలో గోదాములోని బియ్యం స్టాక్ వివరాలు సేకరించి రికార్డులో నిల్వలు సరిగ్గా ఉన్నాయా లేదా తేడాలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. అలాగే నర్సాపూర్ మండలంలోని నందన్లోని 2 రైస్ మిల్లుల అక్రమాలపై కూడా తనిఖీలు జరిపారు. తనిఖీల ఫలితాల్లో రైస్ మిల్లు వారు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించబడ్డారని అధికారులు తెలిపారు. అన్ని వివరాలు, తనిఖీ నివేదికలు సంబంధిత అధికారులకు అందజేశారు. టాస్క్ ఫోర్స్ టీం ఓఎస్డి శ్రీధర్ రెడ్డి, నేను మా టీం తోటి ఒక ఇన్ఫర్మేషన్ నందన్ విలేజ్ నర్సాపూర్ మండల్లో జేఎస్ఆర్ అండ్ ఎస్డిఎస్ఆర్ మిల్స్లో రెండిట్లో ప్యాడీ డైవర్ట్ చేసినాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి చూస్తే నిజంగానే అక్కడ ప్యాడీ డైవర్షన్ అయి ఉన్నది. లాస్ట్ ఖరీఫ్ 24-25 ఖరీఫ్ అండ్ 24-25 రబీ అండ్ 25-26 ఖరీఫ్ సీజన్లో ప్యాడీ 90% ప్యాడీ డైవర్షన్ అయింది. దాదాపు 2 మిల్లు కలిపి 15 కోట్లు అందాజ విలువ. అదొకటి చేసినాం. అది డిఎస్ఓ డిఎంలకు యాక్షన్ తీసుకొని రాసినాం. తర్వాత అట్లే రొటీన్ చెకప్లో బైంసా ఎంఎల్ఎస్ పాయింట్ చేస్తూ ఉన్నాం. మార్కాపురం పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద ప్రజలు ధర్నా నిర్వహించారు. హెవీ విద్యుత్ లైన్ల వల్ల ప్రమాదానికి గురైన బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక కాలనీవాసులు, బాధితుడి కుటుంబ సభ్యులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. హెవీ విద్యుత్ లైన్ల వల్ల గతంలో 6 మందికి పైగా తీవ్రంగా గాయాలు కాగా చిన్నారులు చేతులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హెవీ విద్యుత్ లైన్లను తొలగించకపోతే రానున్న వర్షాకాలంలో మరింత ప్రమాదం ఉందని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినా ఉన్నతాధికారులు అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారుల జోక్యం చేసుకుని తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
జగిత్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల పట్టణానికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ కు సంబంధించిన వీనస్ ఏసీ బస్సు ప్రమాదానికి గురైంది. జగిత్యాల నుంచి ప్రయాణికులతో ముంబైకి వెళ్తున్న క్రమంలో బోరువెల్లి వద్ద ప్రమాదవశాత్తు కరెంటు వైర్లకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న దాదాపు 36 మంది ప్రయాణికులు అప్రమత్తంగా బయటకు దిగడంతో అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లో భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత జరిగింది. సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 8.15 లక్షల విలువైన 262 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫంక్షన్ కు వచ్చిన అతిథులకు విందు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ మద్యం కాకుండా ఎన్డీపీఎల్ మద్యం వినియోగిస్తున్నట్లు తెలిపారు. మద్యం తరలిస్తున్న ఆటో ట్రాలీని సీజ్ చేసి పాడేరు శ్రీధర్ను అరెస్ట్ చేశారు. ఫంక్షన్ నిర్వాహకుడికి సంబంధించిన శ్యామ్ జోసెఫ్ పై కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుని తెలంగాణ మద్యం మాత్రమే వినియోగించాలని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.